పేరు నాగలక్ష్మి. రాజమండ్రి నుంచి వచ్చాను. మా తూర్పుగోదావరి జిల్లా వంటలు చాలా బాగుంటాయి. నేను అన్నవరం ప్రసాదం చేయడానికని వచ్చాను. అన్నవరం ప్రసాదం ఎంజీ గీతో చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఎంజీ గీ వేసుకొని తింటే బాగుంటుంది. తరతరాల సాంప్రదాయాలు, తరిగిపోని అనుబంధాలు. ఎంజీ ఘీ ఆత్మీయతలకు సరికొత్త రూపం, మరింత రుచికరం. అన్నవరం ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, బెల్లం, చక్కెర, ఇలాచీ పౌడర్, పటిక, ఎంజీ గీ. చూసారు కదా కావాల్సిన పదార్థాలు. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కళాయి వేడెక్కింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. గోధుమ రవ్వ వేసుకున్నాక లైట్గా స్పూన్తో మాడకుండా దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇంకా ఇది కొంచెం వేగాలి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు కడాయిలో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఏ కప్పు అయితే మనం వేసుకున్నామో రవ్వ, ఆ కప్పుతో 2 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా, ఈ వాటర్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగినాయి. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి వేద్దాం. ఇది బాగా ఉడకాలండి. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాం. ఉడికింది. ఇప్పుడు దీంట్లో బెల్లం, చక్కెర వేసుకోవాలి. ముందుగా బెల్లం వేస్తున్నా. దీన్ని బాగా కలపాలి. బెల్లం బాగా కరగాలి. దీంట్లో షుగర్ కూడా వేస్తున్నా. కప్ షుగర్ వేసిన. ఇది గడ్ల కింద ఉంటుంది. బాగా కరగాలండి. బాగా ఉండకొచ్చేటట్టు రావాలి. 2 నిమిషాలు మూత పెడదాం. సిమ్లో పెడదాం. ఇప్పుడు అయ్యిందో లేదో చూద్దాం. ఒకసారి తిప్పుదాం. చూసారా ఎలా వచ్చిందో? దగ్గరికి వచ్చింది. చాలా బాగుంది. దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఒకసారి తిప్పుదాం. దీంట్లో పట్టుకుని వేసుకుందాం. ఇది కూడా కొంచెం కరిగేదాకా కొంచెం తిప్పుకోవాలి. చూసారండి ఎంత దగ్గరికి వచ్చిందో? ఎంత మంచిగా వచ్చిందో. దీంట్లో ఎంజీ గీ వేసుకుందాం. ఎంజీ గీ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకుందాం. దీన్ని ఇప్పుడు బాగా తిప్పాలి. ఎంజీకి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు కానీ చాలా బాగా తింటారు. ప్రసాదం రెడీ అయిపోయింది. అన్నవరం ప్రసాదం. దేవుడి కాడ పెట్టుకుంటే ఏ ప్రసాదం అయినా సరే నెయ్యి లేకుండా బాగోదు. కానీ అందులో ఎంజీకి వేస్తే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. తింటే ఇంకెంత బాగుంటుందో చూస్తేనే నోరు ఊరిపోతుంది. అన్నవరం ప్రసాదం.
ఫైనల్గా కొంచెం ఎన్జీ గీ పైన వేసుకుందాం. ఎన్జీ గీతో అన్నవరం ప్రసాదం తయారైపోయింది. ఇది టేస్ట్ చూస్తాను ఇప్పుడు ఎట్లా ఉంటుందో. సూపర్గా ఉంది. ఎన్జీ గీ వేయగానే దాని టేస్టే వేరబ్బా, చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎన్జీ గీ వాడటం వల్ల అన్నవరం టెంపుల్ ప్రసాదం ఎంత బాగుందో అలాగే వచ్చింది. మీ ఇంట్లో కూడా అలాగే తయారు చేసుకోండి. ఎన్జీ గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంటుంది. మళ్ళీ ఎన్జీ గీతో అన్నవరం ప్రసాదం చేయడం వల్ల నాకు ఈసారి గిఫ్ట్గా ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఎన్జీ గీ. ఇలాంటి గిఫ్ట్ మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఎన్జీ గీతో ఒక వంటకం చేసి చూపించండి.